హై ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకు ఎప్పుడు కూడా డిమాండ్ ఉండనే ఉంటుంది. అందులోనూ స్టార్ హీరోలకు అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళతో సినిమా చేయాలని ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ డైరెక్టర్లు కానీ అలాగే టాప్ ప్రొడ్యూసర్స్ కానీ పోటీ పడుతూ ఉంటారు. ఈ మధ్య స్టార్ హీరోస్ అలాగే సీనియర్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా చిత్రాలతో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. డైరెక్టర్లు సైతం వాళ్ళకి అటువంటి స్టోరీలే రాస్తూ వినిపిస్తూ సినిమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనే సందేహం వీళ్ళు రావచ్చు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఒక స్టార్ హీరో వర్సెస్ డైరెక్టర్ మధ్య జరుగుతున్నట్టు వారు దీనికి కారణం. సినీ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్గా మారింది. అసలు గొడవ కారణం ఏంటో మనం వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఒక సినిమా తెరకెక్కించాలంటే డైరెక్టర్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ఆ సినిమాకు అంతకు మంచి అవుట్పుట్ కూడా ఇవ్వడానికి హీరో కూడా అంతే కష్టపడవలసి ఉంటుంది. వారిద్దరి మధ్య సఖ్యత కరెక్ట్గా ఉంటేనే సినిమా సక్సెస్ కూడా అవుతుంది. ఈ విషయాన్ని చాలా మంది డైరెక్టర్లు కూడా నిరూపించారు. కానీ ఇప్పుడు ఒక స్టార్ హీరోకి అలాగే ఒక స్టార్ డైరెక్టర్కి మధ్య గొడవ జరిగిందంటూ ఒక టాక్ నడుస్తుంది. ఈ సినిమాపై అభిమానులు కూడా చాలా ఆశ పెట్టుకున్నారు. తమ హీరో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అంటూ అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ఆగిపోయిందంటూ ఒక బాంబు లాంటి న్యూస్ చెవిన పడింది. డైరెక్టర్తో హీరో గొడవ, అందుకే సినిమా ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం కూడా జరుగుతుంది. మరి హీరోకి డైరెక్టర్కి ఇచ్చినటువంటి అవుట్పుట్ నచ్చకపోవడం వల్లే ఈ గొడవ తలెత్తిందని చెప్పేసి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దాంతోనే షూటింగ్ మధ్యలో హీరో వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తుంది. మరి దీనిపై నిర్మాత ఇద్దరిని బుజ్జిగిస్తారా, లేకపోతే ఈ సినిమా నుంచి డైరెక్టర్ని కానీ లేకపోతే హీరోని కానీ తప్పిస్తారా అన్నది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ఒక క్లారిటీ రావాలంటే మాత్రం చిత్ర యూనిట్ ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిందే. నిజానికి ఆ డైరెక్టర్తో సినిమా చేయాలని హీరో చెప్పడం వల్ల నిర్మాతలు ఆ డైరెక్టర్తో కలిసి సినిమా చేసేందుకు రెడీ అయినట్లు కూడా మనం ఆ మధ్య విన్నాం. అంతేకాదు ఆ డైరెక్టర్ని సినిమాకు ఒప్పించాలని నిర్మాతను పంపించి సినిమా స్టార్ట్ చేయడానికి కారణమైన వ్యక్తి కూడా హీరోనే. ఈ విషయాలను కూడా మనకు తెలిసినవే, కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చూసాం. అన్ని చేసిన హీరో ఇప్పుడు అవుట్పుట్ బాగాలేదని డైరెక్టర్ని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఇవే కమెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా డైరెక్టర్ చెప్పినట్లు సినిమా ఉంటుంది, కానీ హీరోకి నచ్చినట్లు సినిమా ఉండదు కదా అని నెట్టింట్లో ఓ రేంజ్లో కమెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికి ఈ సినిమా కొన్ని నెలలు ఆగిపోయినట్లు సమాచారం. మొదటి షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా సడన్గా ఆగిపోవడంతో నిర్మాతకు చాలా నష్టమే జరిగినట్లు చెప్పాలి. మరి నిర్మాత ఇద్దరి మధ్య సంధి కుదురుస్తాడా లేదా సినిమాను కంప్లీట్గా ఆపేస్తారా అన్నది తెలియాలంటే త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హీరో ఎవరు అలాగే ఆ డైరెక్టర్ ఎవరు అనేది కదా మీ డౌట్. ఆ హీరో ఎవరో కదండి, మన జూనియర్ ఎన్టీఆర్ గారే. ఇక డైరెక్టర్ వచ్చి ప్రశాంత్ నీల్. జూనియర్ ఎన్టీఆర్ గారే ప్రశాంత్ నీల్తో సినిమా చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ అయినటువంటి ప్రొడ్యూసర్స్ నవీన్ అలాగే రవి గారు ఇద్దరిని పంపించి సినిమా ఒప్పించి స్టార్ట్ చేయడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు. యాక్చువల్గా ఎన్టీఆర్ గారే సజెస్ట్ చేశారు మాకు. I have not approached any of these people. They have approached. డైరెక్టర్తో ఆయన కేజీఎఫ్ నచ్చింది, సో ఆయనకి ఏమైనా మంచి కథ ఉంటే విందామంటే దట్స్. అయితే ఇప్పుడు అవుట్పుట్ సరిగ్గా బాగాలేదని సినిమా ఆగిపోయినట్లుగా కూడా సమాచారం. నిజానికి సినిమా ఆగిపోవడం వల్ల హీరో ఎంత బాధపడుతున్నాడో ఫ్యాన్స్ కూడా అంతగా మించి బాధపడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే తమ హీరోకి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ రాబోతుంది అని ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళ ఆశ ఆవిరైనట్లే తెలుస్తుంది. మొత్తానికి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది తెలీదు. అయితే దీని మీద ఇంకేమైనా క్లారిటీగా అప్డేట్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా వీడియో చేసి మళ్ళీ పెడతాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా నేను కూడా తెలుసుకుంటాను.